విద్యార్థులు క్రమశిక్షణ పెంపొందించిన కృష్ణవేణి పాఠశాల యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎస్. శివలీల. నేడు కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్లో ప్రిన్సిపల్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నేవీ డే. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేడు కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్లో ప్రిన్సిపల్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నేవీ డే జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తాండూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎస్. శివలీల పాల్గొన్నారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎస్. శివలీల మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన నేవీ డేని ఇండియాలో ఘనంగా జరుపుకుంటారు. నేవీ అనేది ముఖ్య పాత్ర అందిస్తుంది. దేశ శాంతి భద్రత కోసం ముఖ్యమైనది. సముద్రంలో ముఖ్య పాత్ర పోషించేది నేవీ. దేశానికి సముద్రపు దేశ సరిహద్దును కవచంలాగా రక్షించేది నేవీ అని తెలియజేశారు. ఈ పాఠశాలలో చదివే విద్యార్థులను మోటివేట్ చేసి విద్యార్థుల స్కిల్స్ అండ్ డెవలప్మెంట్ పెంచే మేనేజ్మెంట్ ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు మరియు నేవీ డే శుభాకాంక్షలు అని తెలియజేశారు. తాండూరు అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తాండూరులో కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు క్రమశిక్షణ సంస్కృతి కార్యక్రమాలు పెంపొందించే ఏకైక పాఠశాల కృష్ణవేణి కాన్సెప్ట్. విద్యార్థుల్లో ఇటువంటి స్కిల్స్ నేర్పించే ప్రిన్సిపల్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్ మరియు ఉపాధ్యాయులు కృషి దీనిలో కనిపిస్తుందని తెలియజేశారు. అదేవిధంగా నేవీ డే పురస్కరించుకుని అందరికి శుభాకాంక్షలు అని తెలియజేశారు. ప్రిన్సిపల్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ నేవీ డే గురించి, నేవీ రక్షణ గురించి విద్యార్థులు అవగాహన పెంపుతూ నేవీతో పాటు అన్ని రంగంలో మనం ముందుకు ఉన్నామని, దేశానికి రక్షణ కవచంగా కాపాడే నేవీ, అందువలన మనము భద్రంగా ఉన్నామని, సురక్షితంగా జీవిస్తున్నామని తెలియజేస్తారు. డైరెక్టర్ సతీష్ మాట్లాడుతూ నేవీ 1863 సంవత్సరంలో 2 విభాగాలు పునరుద్ధరణ మారి ముంబై మరియు బెంగాల్ మెరైన్ గా మారి 1971లో మన రాష్ట్రపతి వివి గిరి ఈ రోజు జరుపుకుంటున్న సంబరాలు, ఆ రోజు విజయోత్సవాలు జరుపుకునేవారు. సముద్ర భూగర్భంలో గురించి స్పష్టంగా విద్యార్థులు అవగాహన కల్పించారు. నేవీలో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎస్. శివలీల చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్, డైరెక్టర్ మల్లేశం, వెంకటేష్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయ బృందానికి మరియు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇవాళ మనం ఒక విశేషమైన దినోత్సవం, నౌకాదళ దినోత్సవం జరుపుకుంటున్నాం. దేశానికి నౌకాదళాల విజయాలు, దేశ రక్షణలో వారి పాత్రను గుర్తు చేసుకుంటూ జరుపుకునేదే నౌకాదళ దినోత్సవం. ప్రతి ఏడాది డిసెంబర్ 4న నౌకాదళ దినోత్సవం జరుపుకోవడం మనకి గర్వకారణం. 1971లో భారత్ పాకిస్తాన్కు జరిగిన యుద్ధంలో భారతీయ నౌకాదళం కరాచీ నౌకాశ్రయంపై విజయవంతంగా దాడి చేసిన రోజును గుర్తు చేసుకుంటూ జరుపుకునేదే నౌకాదళ దినోత్సవం. ఈ విజయంతో భారతదేశంలో సముద్ర తీర భద్రత, సైనిక శక్తి ప్రపంచమంతా తెలియజేయబడింది. మనకు రక్షణ కల్పిస్తున్న సైనికుల పట్ల మన బాధ్యత ఎంతో ముఖ్యమైనది. వారి కష్టాన్ని గుర్తించి వారి కుటుంబాలను గౌరవించడం మన కర్తవ్యంగా భావించాలి. మన దేశం ఎల్లప్పుడూ శక్తివంతంగా, సురక్షితంగా ఉండాలని ఆశిస్తూ నా మాటలను ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. कक्षा की छात्रा हूँ जिनके होठों पर हंसी और पाँव पे छाले होंगे। हाँ, वही लोग मेरे वतन को चाहने वाले होंगे। आप सभी को नौसेना दिवस की शुभकामनाएं। भारतीय नौसेना दिवस के अवसर पर मैं आपके सामने खड़ी हूँ। यह दिन हमारे देश की सुरक्षा और समृद्धि में महत्वपूर्ण योगदान देने वाले नौसेना के जवानों को समर्पित है। इनके महान योगदान को सलाम करने के लिए हम 4 दिसंबर को नौसेना दिवस मनाते हैं। इस दिन को मनाने की शुरुआत 1971 में हुई, जब भारत पाकिस्तान के युद्ध में भारतीय नौसेना ने भारत को जीत दिलाई। इसी ऐतिहासिक दिन हर साल नौसेना दिवस मनाया जाता है। भारतीय नौसेना ने हमेशा देश की सुरक्षा और समृद्धि के लिए काम किया है। इन्होंने कई युद्धों में भाग लिया है और भारत की सुरक्षा के लिए अपनी जान की परवाह किए बिना लड़ाई लड़ी है। इन जवानों को सलाम करें और इनके बलिदान और समर्पण को हमेशा याद रखें। मैं अपने भाषण का अंत 2 पंक्तियां कह के करना चाहूँगी। कुछ नशा तिरंगे की आन का है, कुछ नशा मातृभूमि की शान का है। हम लहराएंगे हर जगह ये तिरंगा, नशा ये हिंदुस्तान की मान का है। जय हिंद, जय भारतीय नौसेना। धन्यवाद।
And Lord Krishna says, one can tell such a lie, because of that lie others should be benefited. That we can speak lie, but others should be benefited by that one. Thank you very much, everybody. Now, మేడం గారికి మరియు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ శ్రీనివాస్ గారికి మరియు బార్ అసోసియేషన్ సెక్రటరీ అయినటువంటి చంద్రశేఖర్ గారికి, పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరికీ స్వాగతం, సుస్వాగతం. తీర రక్షణలో నిరంతరం త్యాగాలతో దేశ భద్రత కాస్తున్న భారతదేశం నౌకాదళానికి నేవీ దినోత్సవ సందర్భంగా మా గౌరవ వందనం. అదేవిధంగా పాఠశాలకు విచ్చేసినటువంటి అతిథులకు, తల్లిదండ్రులకు అందరికీ నేవీ డే శుభాకాంక్షలు. మా పాఠశాలలో నేవీ మార్చ్ పాస్ట్ అనేది 2007 పాఠశాల ప్రారంభం నుండి మొదలు పెట్టడం జరిగింది. మార్చ్ పాస్ట్ అనేది చాలా అద్భుతమైనది. మార్చ్ పాస్ట్ విద్యార్థులలో క్రమశిక్షణ, ఏకత, చురుకుతనం, సేవా దృక్పథం పెంపొందించడంలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఈ లక్షణాలను పెంపొందించడం కోసం మేము మా పాఠశాలలో ఈ మార్చ్ పాస్ట్ ముందు నుండే ప్రారంభించడం జరిగింది. భారత రక్షణ వ్యవస్థలో భాగమైన దేశ రక్షణకే కాకుండా మానవతా సహాయాలకు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సహాయం కొరకు భారత ప్రభుత్వం నేవీని వినియోగిస్తుంది. అంతేకాక ఓడరేవు సందర్శనల ద్వారా భారతదేశం అంతర్జాతీయ సంబంధాలను విస్తరించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా మా పాఠశాలలో జరిగే అన్ని కార్యక్రమాలలో, కల్చర్ ఈవెంట్స్లో కానీ, స్పోర్ట్స్ ఈవెంట్స్లో కానీ, క్రమశిక్షణ కమిటీలో కానీ మా నేవీ విద్యార్థులు ముందుండి కార్యక్రమం విజయవంతం చేస్తారు. వారికి ఈ నేవీ డే సందర్భంగా ప్రత్యేక అభివందనాలు. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని పాలిస్తున్నప్పుడు ది బ్రిటిష్ ఇండియన్ నేవీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1946 నాటికి 78 ఓడలు, 2000 సిబ్బంది కలిగి ఉండేది. జనవరి 26, 1950న భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం వచ్చిన రోజున నౌకాదళానికి ఇండియన్ నేవీగా, వాహకాలకు ఇండియన్ నావల్ షిప్స్ INSగా పేరు పెట్టడం జరిగింది. ప్రస్తుతం భారత రక్షణ వ్యవస్థలో భాగమైన ఇండియన్ నేవీ 55,000 సిబ్బందితో ప్రపంచంలో 4వ అతిపెద్ద నౌకిక దళంగా ఆవిర్భవించింది. 1961లో జరిగిన ఆపరేషన్ విజయ్లో నేవీ మొట్టమొదటిసారి యుద్ధంలో పాల్గొనడం జరిగింది. 1971 భారతదేశం పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా కరాచీ హార్బర్పై భారత నౌకికా దళం ప్రారంభించిన ఆపరేషన్ ట్రైడెంట్ జ్ఞాపకార్థం డిసెంబర్ 4న భారత నౌకాదళం నేవీ డేనిగా నామకరణం చేసి ఈరోజు మనం అదే దాన్ని జరుపుకోవడం జరుగుతుంది. భారత్ పాక్ యుద్ధం సందర్భంగా మన నౌకాదళం మెరుపు దాడితో పాకిస్తాన్ని గడగడలాడించింది. భారత యుద్ధ నౌకలు 1971 డిసెంబర్ 4న కరాచీపై దాడి చేశాయి, పాక్ను దెబ్బతీయడం జరిగింది. అంతేకాక 2004లో దక్షిణ భారతదేశాన సునామీ సంభవించినప్పుడు కొద్ది గంటల్లోనే నేవీ 27 నౌకలు, 19 హెలికాప్టర్లు, 6 యుద్ధ విమాన నౌకలు, 5,000 సిబ్బందితో ముందుకు సహాయ చర్యలు చేపట్టింది. నేవీ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టడం ఇదే ప్రథమం. కేవలం మన దేశంలోనే కాక చుట్టుపక్కల ఉన్న సునామీ బాధిత దేశాలలో కూడా సహాయాన్ని అందిస్తుంది. ఇలా ఎన్నో సందర్భాలలో దేశానికి సేవలు అందిస్తున్న భారత నౌకాదళానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన దేశాన్ని రక్షించడానికి ప్రాణత్యాగం చేసిన వీర హృదయాలను స్మరించుకుంటూ మరొకసారి ఇక్కడ విచ్చేసినటువంటి అతిథులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, జై భారత్. ఎస్టీ పేరున మారింది. దాని తర్వాత 1863వ సంవత్సరం లోపల 2 విభాగాలుగా, 2 శాఖలుగా పునరుద్ధరించడం జరిగింది. అప్పుడు
అది బొంబాయి మరైన్, తర్వాత బెంగాల్ మరైన్. మరైన్ అంటే సముద్ర గర్భంలో దాగి ఉన్నది అని మాట్లాడుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంతకుముందు కూడా మాట్లాడారు, 1971లో వివి గిరి గారు. వివి గిరి అంటే మన రాష్ట్రపతి గారు, గుర్తుపెట్టుకోండి, అప్పటి రాష్ట్రపతి 1971లో. ఆ 1971లో ఈరోజు మనం జరుపుకుంటున్న సంబరాలు ఆ రోజు విజయోత్సవాలుగా జరపడం జరిగిందనమాట. వివి అంటే వరాహగిరి వెంకటగిరి, గుర్తుపెట్టుకోండి, అప్పటి 1971 రాష్ట్రపతి. ఇదంతా కూడా జరుగుతున్న కాల తరుణం లోపల సముద్ర గర్భాల గురించి మాట్లాడుతుంటే 1892 లోపల రిమ్ రిమ్ అంటే రాయల్ ఇండియన్, చెప్పగలరా, మెరీన్. ఇంతకుముందు మెరీన్ మాట్లాడుకున్నాం కదా, రాయల్ ఇండియన్ మెరీన్ అన్నమాట. దాని తర్వాత దానికి స్వీకరించడం జరిగింది. అక్కడి నుంచి ప్రారంభమై విజయోత్సవాలు 1971. అదే విజయోత్సవాలు ఇప్పుడు చూస్తుంటే, మన విద్యార్థులను చూస్తుంటే ఆ విజయోత్సవాలు ఇక్కడ కనిపిస్తున్నట్టుగా, ఆనంద పరవశమై కనిపిస్తున్నట్టుగా ఉంది. ఇంతటితో ఈ విషయం తెలియజేశాను. నేవీ డే శుభాకాంక్షలు. ముఖ్యంగా మా మేడం గారు చాలా బిజీ అయినా నిన్న సతీష్ సార్ గారు, తర్వాత మా ప్రశాంత్ సార్ గారు వచ్చి మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు ఏంటంటే, ఇట్లా కొద్దిగా మేము నేవీ డే జరుపుకుంటాము, మా మేడం గారికి అనుమతి ఇస్తారా రావడానికి అంటే, నేను మేడం గారికి అడిగితే మేడం గారు అప్పుడే స్పందించి, లేదు తప్పకుండా వెళ్దాం, మా స్కూల్ చాలా మంచి స్కూల్ అని చెప్పింది. ఎందుకంటే మన విద్యార్థులు మొన్న నేవీ ప్రోగ్రామ్ చేశారు. హైకోర్టు నుంచి హానరబుల్ జడ్జి గారు, జిల్లా జడ్జి గారు వచ్చినప్పుడు అక్కడ మా ప్రోగ్రాంలో చాలా సక్సెస్గా చేశారు. కాబట్టి మా అమ్మగారు, లేదంటే జడ్జి గారిని అమ్మ అంటారు, అమ్మగారు చెప్పిన వెంబడే వెళ్తామండి, అక్కడ ఎంత టైం ఉన్నా వెళ్ళొద్దామని అన్నారు. వచ్చినందుకు చాలా ధన్యవాదాలమ్మా. ముఖ్యంగా నేను అంటే ఎక్కువ సమయం తీసుకుంటే పిల్లలకు బోర్ అవుతుంది. ముఖ్యంగా నేను ప్రొఫెషన్లో వచ్చినప్పుడు తాండూరులో మంచి స్కూల్స్ లేవు. అప్పుడు గంగోత్రి ఒకటి వెలిసింది. ఆ గంగోత్రిలో కొంతమంది టీచర్స్ ఇక్కడ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేశారు. చాలా సంతోషపడ్డాను. ఈ స్కూల్కి 3 పిల్లర్లలో ఒక పిల్లర్ లేదు, అది బాధ ఉంది. ఒకరు ప్రశాంత్ గారు, ఒకరు సతీష్ గారు, ఒకరు తమ్ముడు రామచంద్రరెడ్డి గారు అనుకోకుండా దిగవంతులైనారు. తర్వాత వాళ్లకు పెద్దలు నాగరం నరసింహులు గారు, మన సేట్ గారు, వీళ్ళందరూ ఒక సంకల్పంతో విద్యార్థులకు మంచి విద్యను అందించాలని చెప్పి ఈ పాఠశాలని నెలకొల్పారు. దానిలో భాగంగా మా చిన్న కొడుకు ఇక్కడనే చదివాడు, మంచి ర్యాంక్ సాధించాడు. ఎవరు ప్రశాంత్ సార్, సతీష్ సార్ బ్లెస్సింగ్స్ ద్వారా ఈరోజు ఈ పాఠశాలలో చదివిన వాళ్ళందరూ మంచి స్థాయిలో ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే అందరు చెప్పాల్సిన అవసరం లేదు. నా కొడుకు యూకే వరకు వెళ్ళాడు. నిన్ననే వచ్చి అన్నయ్య గారిది పెళ్ళి ఉంటే పెళ్లి చేసి మళ్ళీ నిన్న ఫ్లైట్కి వెళ్ళాడు. అమ్మ, మన దేశంలో ఒకటే వ్యవస్థ చెప్తున్నారు మీరు, నాకు బాధ అవుతున్నది. రక్షణ వ్యవస్థలు 3 అమ్మ. ఒకటి నేవీ, ఒకటి ఆర్మీ, ఒకటి ఎయిర్ ఫోర్స్. ఈ 3 రక్షణ కవచాల నుంచే మనం మన దేశాన్ని కాపాడుకుంటున్నాము. ఈరోజు నేవీ డే ఉన్నది కాబట్టి నేవీ డే గురించే స్పెసిఫిక్గా చెప్తున్నారు. అది చాలా సంతోషము. ఆ 2 కూడా మనకు ముఖ్యమమ్మా, అది దృష్టిలో పెట్టుకోండి. తర్వాత ఈ పాఠశాల టీచర్స్ ఎంత ఒబీడియంట్గా ఉంటారంటే, మేనేజ్మెంట్ చెప్పిన విధంగా విద్యార్థులకు విద్య బోధిస్తూ విద్యార్థులను ఒక సక్రమార్గంగా తీస్తున్నారు. చిన్నప్పుడు నాకు ఇటువంటి స్కూల్ ఉంటే నేనే అడ్మిషన్ తీసుకునేవాడిని.
నా గత్యంతరం లేక జూనియర్ కాలేజీలో చదివాను, పీపుల్స్ కాలేజీలో చదివాను, చదివి ఈ స్థాయికి వచ్చాను. చిన్నపిల్లలమ్మా మీరు ఈరోజు నేవీ డ్రెస్లో ఉండి మీరు ఈ అవకాశం కల్పించినందుకు మీ పాఠశాల బృందాన్ని నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే మాకు ఇవన్నీ చదివాము, ఎల్ఎల్బి చేశాము, న్యాయవృత్తిలో వచ్చాము, అబద్ధాలు ఆడుతున్నాము, నిజం ఆడుతున్నాము. అబద్ధాలు అంటే ఒక మగిచ్చిని కాపాడాలి అంటే అబద్ధం ఆడాల్సి వస్తుంది, ఒక ప్రాపర్టీ గురించి లీగల్గా కొట్లాడాల్సి వస్తుంది. మాకు సిసిఐలో ఒకసారి ఇన్వైట్ చేశారు, చేసి మా జడ్జి గారు ట్రాన్స్ఫర్ అయ్యారు సిబి సత్యనారాయణ అని, ఇప్పుడు ఆయన లేరు, చనిపోయారు. అయితే మమ్మల్ని మంచిగా గెస్ట్గా ఇన్వైట్ చేసి అన్నీ ఆహ్వానించారు, ఫెలిసిటేషన్ చేశారు, చేసి గుడ్ బై లయర్స్ అన్నారమ్మా. లాయర్స్ అనలేరు, లయర్స్ అన్నారు. అంటే మా మీద అంత ఇది ఉంటుంది అన్నట్టు. లాయర్లు అన్నారు, లయర్స్ అని చెప్పారు. అంత అన్నం పెట్టారు, అది పెట్టారు, మళ్ళీ చెప్పు కొట్టినట్టు లయర్స్ అని చెప్పి పంపించారు. మీరు అట్లా అనకండమ్మా, మేము చాలా నీతిమంతులము. ముఖ్యంగా ఈరోజు మా మేడం చాలా సంతోషపడుతుంది. ఏంటంటే ఈ పాఠశాల ప్రైవేట్ పాఠశాల అయినా వీళ్ళకు ఇటువంటి సంకల్పం రావడము, నేవీ డే జరుపుకోవడము చాలా సంతోషం ఉందని ఇంతకుముందే మా మేడం గారు చెప్పారు. వీళ్ళకి ఈ సంకల్పం రావడం చాలా గ్రేటు. మళ్ళీ ఏమన్నారంటే వెళ్ళేటప్పుడు, కోర్టు నుంచి వెళ్ళేటప్పుడు మనము 10-20 కల్లా వెళ్ళిపోవాలి, వాళ్ళకి చెప్పండి అని చెప్పి. మీ బృందాన్ని అంతా చూసి మా మేడం గారు చల్లగా అయిపోయి ఇంకో మనం 11 గంటల వరకు ఉందామని అంటున్నారు. అంటే ఈ పాఠశాల యొక్క సిన్సియారిటీ అమ్మా. అంతే. ఇప్పుడు నెహ్రూ గారు ఏమంటారంటే, ఇఫ్ యూ హ్యావ్ అసిమిలేటెడ్ 5 ఐడియాస్ యూ మోర్ దెన్ యువర్ లైఫ్ అండ్ క్యారెక్టర్, మోర్ ఎడ్యుకేషన్. విద్యతో పాటు సంస్కారం ఉండాలమ్మా. మీ కూర్చునే దాన్ని బట్టే మనం సంస్కారవంతులు, సంస్కారమైన టీచర్లు అని చెప్పొచ్చు. ఎందుకంటే కొద్దిసేపు కూర్చునే వరకే పిల్లలు అటు ఇటు చేస్తారు. కొన్ని పాఠశాలలో మేము వెళ్ళి చూస్తుంటాము. ఈ పాఠశాల ఎంత సిన్సియర్గా ఎంత బిహేవ్ చేస్తున్నారంటే, మీరు మంచి హార్డ్ వర్క్ చేయాలమ్మా. ఎగ్జామ్స్లో పర్స్పిరేషన్ 99%, ఇన్స్పిరేషన్ 1%. పర్స్పిరేషన్ మీన్స్ చెమట. డూ హార్డ్ వర్క్. మీకు విద్య కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుందమ్మా, చదవడం ఇబ్బంది అనిపిస్తుంది. ఈరోజు ఇబ్బంది పడతారు, కానీ రేపు ఈ విధంగా జడ్జి గారి మాదిరిగా జడ్జి అవుతారు, లాయర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, దేశ ప్రధాని అవుతారు. మీకు ఆ స్థాయి ఈ స్కూల్ కనిపిస్తుందమ్మా. నేను చూస్తుంటాను, అంటే ఈ స్కూల్ అంటే కొద్దిగా అభిమానం నాకు. ఈ 15th ఆగస్ట్ 26 జనవరి ఉంటే మన స్కూలే స్పెసిఫిక్గా ఫస్ట్ ప్లేస్లో కనిపిస్తుంది నాకు. నేనేం చేస్తుంటానంటే, జనరల్గా పబ్లిక్లోకి పోనామా, ఇంటి మీద దగ్గరనే ఉంటుంది గ్రౌండ్, చూస్తుంటే ఫస్ట్ కాన్సెప్ట్ స్కూలే మనది. డ్రమ్స్ కొట్టుకుంటూ పోతుంటారు, చాలా సంతోషపడతాను. అదొక దీనికి ఇన్స్పిరేషన్ మిస్టర్ ప్రశాంత్ గారు, సతీష్ గారు అని అనుకుంటాను. అమ్మ, ఈ నేవీ డేకి మీకు వచ్చాము. మాకు ఒకవేళ నాకు కూడా అడ్మిషన్ ఇస్తే నేను జాయిన్ అయ్యి ఈ భరతనాట్యము అవన్నీ నేర్చుకుంటానమ్మా. కానీ నాకు అడ్మిషన్ లేదమ్మా మీ స్కూల్లో. నువ్వు ఓల్డేజ్ అయినా నీకెవరు ఇస్తారని అంటారు కాబట్టి నాకు అడ్మిషన్ లేదు. ఉన్న విద్యార్థులు మాత్రం హార్డ్ వర్క్ చేసి ఎప్పుడు నేను వస్తుంటే, ఇప్పుడు అప్పుడప్పుడు వెళ్తే చూస్తుంటాను, నాకు లోపలికి అనుమతి లేదు, రానివ్వరు. బయటికి వెళ్ళి చూసుకుంటూ పోతాను. 10-10 అని ఉంటాయి కదా మా ఎస్ఎస్సిలో. ఆ 10-10లో ఈసారి అందరూ 10/10 రావాలని చెప్పి ఆశిస్తూ ఈ నేవీ డే సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నానమ్మా. India observes Navy Day on 4th December each year. The day is celebrated to highlight the great achievements of the Indian Navy. The Navy plays a vital role in maintaining peace at the maritime front, and thus this day showcases the Navy's contribution as a token of gratitude and dignity. The Indian Navy is a multi-dimensional force that has been organized to safeguard India's maritime territorial integrity and other maritime interests. The primary object of the Navy is to safeguard the nation's maritime borders, and in conjunction with other armed forces of the Union, act
to deter or defeat any threats or aggression against the territory, people or maritime interest of India, both in war and peace. Today, we all together Navy continue to protect and inspire our nation. Let's honor the sacrifice and bravery of our naval warriors. Here we are to celebrating the pride and power of the Indian Navy. So, and another thing I want to tell that I appreciate all the students of their performance, which shows their dedication, discipline, and hard work. It's really very appreciable thing. And I appreciate all the staff and school management for molding the students in a good manner. Thank you. After her, Shit Santa. After Nishant, C. Shrivani, M. Manasvi, Shloka Patel, Shrivani, Manasvi, Shloka. After Shloka, Vardhini, K. Vardhini of 9th, C. H. Ashwita, Sunaina Pandit, G. Navya of class 9, now from class 10, first of all I would like to call Aarti Rathod, Maria Khan, P. Amulya, K. Varsha Reddy, B. Haripriya, Bharat Saloni. From class 10 now, C. Jashwanta, G. Nikhil, B. Ashwita, B. Ashwit, then T. Sanjay, Y. Siddhartha, then B. Vaishnavi, M. Vaishnavi, C. Gauri Sai, G. Ranjit, K. Srinidhi. Punjab
సన్నాహం